మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పార్థివ దేహాన్ని అయితే దర్శించేందుకు సందర్శించేందుకైతే అభిమానులు అలాగే పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అయితే రాష్ట్ర నలుమూల నుంచి కూడా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా కొంతమంది ముఖ్య అభిమానులు కూడా అయితే యొక్క ముద్రగడ మరణవార్తను అయితే జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కూడా వారైతే కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో కొంతమంది ముద్రగడకి సంబంధించిన కొంతమంది అనుచరులు ఉన్నారు. ఆయనతో దగ్గరగా ట్రావెల్ చేసిన కొంతమంది మనుషులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముద్రగడ మీకున్న అనుబంధం ఏంటి? కిర్లంపూడి మండలం వీరవరం గ్రామం నుంచి 1989 నుంచి కూడా ముద్రగడ పద్మనాభం గారిని చూడడానికి వచ్చి ఆయన అభిమానం అయ్యి, అంటే కిర్లంపూడి మండలంలో ఉండేటువంటి 1962 ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ తోట రామస్వామి, తర్వాత నుంచి ముద్రగడ పద్మనాభం గారు, తోట సుబ్బారావు గారు, పంతం పద్మనాభం గారు ప్రముఖులు పుట్టినటువంటి పుణ్యక్షేత్రం మా కిర్లంపూడి మండలం. మరి ఇలాంటి మండలంలో మహానేత 5,000 మందికి ఉద్యోగాలు ఇప్పించి ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా ఆరాధ్య దైవంగా ఉండేటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఈ రోజు ఆయన మరణ వార్త విని వచ్చాం. చాలా బాధాకరమైన విషయం. ఒక రాజుగారు చనిపోతే విగ్రహంలో ఉంటాడు, ఒక కవి చనిపోతే ప్రజల నాలుకలో ఉంటాడు. కానీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ముద్రగడ పద్మనాభం గారు ఒక కులానికో మతానికో అతీతమైనటువంటి మనిషి కాదు. ముద్రగడ పద్మనాభం గారు అందరికీ కూడా అందరివాడిగా ఉన్నాడు. ఎవరి కోసం అయితే మాటిస్తాడో ఆ మాటిచ్చినటువంటి వారి కోసం చివరి కోసం ప్రాణత్యాగం చేసేటువంటి వ్యక్తి పద్మనాభం గారు. ఆయన వాళ్ళ తండ్రి గారు అవనివ్వండి, వాళ్ళ తాతగారు అవనివ్వండి, గతం నుంచి కూడా 40 సంవత్సరాలుగా 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా తన పదవి చేసి ప్రజలకి అన్నిసలు కూడా సుఖం లేనటువంటి జీవితాన్ని అనుభవించి ప్రజల యొక్క ఆశయాల కోసం పోరాడినటువంటి వ్యక్తి. మరి సుబ్బారాయుడు సాగర్ అవనివ్వండి, అలాగే ఈ 135 గ్రామాల పత్తిపాడు నియోజకవర్గానికి అంటి పట్టి ప్రతి వాళ్ళ ఇంట్లోని కూడా ఎవరైనా సరే, ప్రతి రాజకీయ నాయకుడి నుంచి నాకు 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ నాయకుడి ఇంటికి వెళ్ళినా సరే అడిగి టీ తాగవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ పద్మనాభం గారి ఇంటికి వెళ్తే టిఫిన్ చేశారా, కాఫీ తాగారా, లేకపోతే పెసరట్టు తిన్నారా అంటే మహానుభావులు చెప్పుకోలేనటువంటి వాడు, పెట్టలేనటువంటి వాడు ఎదటివాడిని చూసి ఏడుస్తాడంట. పెసరట్టు అండి, ఉప్పన అండి అని చెప్పడం కాదు, పెట్టే దమ్మున్న మగాడు. మరి పురాతనమైనటువంటి జీవిలో ఎథిక్స్ అండ్ మారల్ వాల్యూ కలిగినటువంటి వ్యక్తి. ఎవరినైనా సరే తన పక్కన కూర్చోబెట్టుకుని కొడుకుంటా అన్నం పెట్టేటువంటి వ్యక్తి మన ముద్రగడ పద్మనాభం గారు. అలాగే ఆయన తాతగారి దగ్గర నుంచి తండ్రి గారు, తండ్రి గారి దగ్గర నుంచి పద్మనాభం గారు, పద్మనాభం గారి యొక్క తనయుడైనటువంటి గిరిబాబు గారిని మరి ఈయన కాలం చేసినటువంటి ఈ యొక్క అందరి యొక్క ప్రేమాభిమానాలతో పద్మనాభం గారి యొక్క ఆత్మకి శాంతి కలిగి తన కుటుంబానికి తన చేసినటువంటి త్యాగాలకు నిరతగా తన కొడుకుని ఆశీర్వదిస్తారని అందరినీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ముద్రగడ పద్మనాభం గారి యొక్క ముద్రగడ ఆత్మ శాంతి కలగాలని ఆయనకి మనసావాచ కర్మన హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తూ ముద్రగడ పద్మనాభం గారి యొక్క ఆత్మకి శాంతికి చేకూరాలని చెప్పేసి నమస్కారం అండి. ఒక 35 ఏళ్ళ నుంచి ఆయనతో పరిచయం ఉంది. కాపునాడులో కానీ, తర్వాత సైకిల్ ర్యాలీలో కానీ, తుని ఇష్యూలో కానీ, అన్ని విషయాల్లో కూడా ఆ కుటుంబంతో మాకు 40 ఏళ్ళ నుంచి అనుభవం ఉంది. మా తాతల గారి నుంచి మా నాన్న ఇప్పుడు దాకా కూడా ఆయనతో ప్రయాణం చేశాం. ఆయన ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ తెలిసి తెలియగానే నాకు ఏం మాటలో ఏం చేయాలో కూడా అర్థం లేని పరిస్థితి అండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బాగా ఇంత మేము కనెక్ట్ అయిపోయి ఒక తల్లిదండ్రుల రూపంలో ఆయన కొడుకు నిండా తిండి పెట్టిన వ్యక్తి ఆయన. తిండి గురించి కాకపోయినా ప్రేమాభిమానం. తిండి చాలా మంది పెట్టవచ్చు, పెట్టకపోతే తర్వాత విషయం అండి అది. కానీ ప్రేమ అభిమానంతో పెడతామని తీరండి. ఈయన అంత ప్రేమతో వచ్చిన మనిషిని పేరెట్టి పిలిచి రామ్మ లోపల కూర్చోండమ్మ అని చెప్పేసి వ్యక్తి మాకు ఇంచుమించుగా మా సంతానం నుంచి, మా తెలిసిన నుంచి కూడా, ఈయన పాత ఇంట్లో ఉన్న కాడి నుంచి కూడా ఇక్కడి వరకు కూడా ఆయనతోటి మేము ట్రావెల్ చేసాం. ఇప్పటివరకు కూడా ఆయనతోటే మేము. నెక్స్ట్ గిరిబాబు గారు కూడా ఆయనలాగే చాలా మంచి మనిషి. ఆయనలాగే ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరిని కూడా 4 మండలాల్లో, పత్తిపాడు కాన్స్టిట్యూన్సీ 4 మండలాల్లో కాకుండా మా కిర్లంపూడి మండలంలో కూడా అందరినీ కూడా పేరున పిలిచే వ్యక్తి కూడా ఆయన వారసత్వంగా గిరిబాబు గారికి వచ్చింది. ఇలాంటి వ్యక్తిని ఈరోజు మేము ముద్రగడ పద్మనాభాన్ని కోల్పోవడం చాలా బాధాకరం అండి. ఎందుకంటే అండి ఇలాంటి వ్యక్తిని మేము ఇప్పుడు కూడా చాలా మంది నాయకుల దగ్గరికి వెళ్ళాము, చూసాము, కూర్చున్నాము, మాట్లాడాము. కానీ ఇంత మంచి మనిషిని కానీ, ఇంత
చాలా బాధాకరంగా మాటలు కూడా రావట్లేదండి. ఇంత బాధతోటి ఆయన ఆత్మ శాంతి కలగాలని చెప్పేసి భగవంతుని ఇది చూస్తున్నాం. ఈ యొక్క అభిమానులు అయితే ముద్రగడ గారితో ఉన్న అనుబంధాన్ని అయితే గుర్తు చేసుకుంటూ వారైతే భావోద్వేగానికి కూడా గురవుతున్న పరిస్థితి ఉంది. అలాగే కులాలకి మతాలకు అతీతంగా ప్రాంతాలకు కూడా అతీతంగా ఆయన ఎన్నో మంచి పనులు చేశారని, ఎంతగానో ప్రజలకు ఆయన తన సేవలు అందించారని చెప్పేసి కూడా అయితే ఇక్కడ ఉన్న ప్రజలు తెలియజేస్తున్న పరిస్థితి. టాప్ ఉద్యమ నేత, వైసీపీ సీనియర్ నాయకుడు, అలాగే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం యొక్క పార్థివ దేశాన్ని సందర్శించేందుకైతే రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అభిమానులు, ప్రజలు కూడా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. అలాగే మరోపక్క వైసీపీ నాయకులు కూడా యొక్క ముద్రగడ పద్మనాభం యొక్క పార్థివ దేహాన్ని అయితే సందర్శిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో యనమల కృష్ణుడు ఉన్నారు, తునికి సంబంధించిన వైసీపీ నాయకులు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ యొక్క ముద్రగడ పద్మనాభం యొక్క మరణ వార్తను ఏ విధంగా చూస్తారు? ముద్రగడ పద్మనాభం గారు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఎందువల్లంటే ఆయన ఉద్యమ నాయకుడిని పేరు పోయడమే కాకుండా ఆయన పార్టీలకు అతీతంగా, ప్రజలకు అతీతంగా పనిచేసినటువంటి అనేక ఉద్యమాల్లో విజయం సాధించినటువంటి మహనీయుడు. అంటే ముద్రగడ పద్మనాభం గారు చాలామంది ఏదో కాపు నాయకుడు అని అంటారు, కానీ ఆయన కాపులనే కాదు, అన్ని కులాలకి సేవ చేసినటువంటి మహానాయకుడు. ఇందువల్ల ముఖ్యంగా మా తుని నియోజకవర్గంలో మెరక ప్రాంతానికి పుష్కరకాలకు తీసుకొచ్చినటువంటి మహానీయుడు. మొట్టమొదటిగా ప్రభుత్వం పర్మిషన్ లేకుండా ధైర్యంగా ఎంపీ చేస్తూ ఇలాగని మేము చెప్తే వచ్చి ఆయనే స్వయంగా మాట్లాడి దగ్గరుండి తవ్వించినటువంటి మహానీయుడిగా చెప్పుకోవాలి. ముద్రగడ పద్మనాభం గారు లేకపోతే వేళ రాష్ట్రానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు కూడా చాలా బాధాకరమైన విషయం, చాలా నష్టం కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తాం. అంటే వైసీపీలో ఉన్నారు ఆయన, వైసీపీకి సంబంధించి గత ఎన్నికల్లో కూడా పనిచేశారు. ఈరోజు ఒక కాపు కమ్యూనిటీకి ఒక పెద్ద దిక్కుగా కూడా ఆయన వ్యవహరించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన మరణాన్ని ఏ విధంగా చూస్తారు? మీ పార్టీకి సంబంధించి ఏ విధంగా? చాలా మా పార్టీ దిగ్భ్రాంతి చెందారు. ఆయన మరణం అనగానే ఆఖరికి మా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి దిగ్భ్రాంతి చెందారు. ఎందువల్లంటే ఆయన ఉంటే చాలా పార్టీ బలంగా ఉండేది. అందుకే ఆయన వెంటనే పార్టీ పేరు పెట్టి సభ్యుడిగా కూడా తీసుకున్నారు. మరి గిరిబాబు గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆయన పార్టీ ఆయన లేపడంలో పార్టీ చాలా అవుతుంది. ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు చనిపోవడం అనేది మా అందరికీ కూడా తీవ్రమైనటువంటి ఆవేదన కలిగిస్తుంది. కేవలం ఈ కెర్లంపూడి ప్రాంతానికో, ప్రతిపాడు జగ్గంపేట నియోజకవర్గాలకో, అది ఉభయ గోదావరి జిల్లాలకో కాకుండా రాష్ట్రం యావత్తు ముఖ్యంగా కాపు కులస్తులకి దిక్సూచిగా, ఒక ఆరాధ్యమైనటువంటి విప్లవ యోధుడిగా గౌరవం తెచ్చుకున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు లేకపోవడం అనేది చాలా బాధాకరం. ప్రత్యేకించి తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి 20 గ్రామాల పుష్కరకాలం, ఈరోజు పుష్కరకాలుగా భావిస్తున్నటువంటి 20 గ్రామాల మెట్ట గ్రామాలకి సాగునీరు అందించినటువంటి అపర భగీరథుడు. ఆయన స్వయంగా నడిచి ఆ కాలువ అలైన్మెంట్ ఆయనే రూపొందించి ఆయన నడిచిన దారి ఏదైతే ఉందో అదే ఈరోజు పుష్కరకాలుగా 20 గ్రామాలకి చక్కని సాగునీరు అందిస్తుందంటే అది ముద్రగడ పద్మనాభం గారికి, మనకి అందరికీ కూడా ఈ గ్రామాలకు కల్పించినటువంటి గొప్ప అవకాశం. ఇటువంటి సంఘటనలు ఎన్నో వారితో ఉన్నాయి, వారిని ఎప్పుడు కూడా మర్చిపోరు. అదేవిధంగా ఒక కులానికి చెందిన వ్యక్తి కాకుండా అన్ని కులాలకు చెందినటువంటి ముద్రగడ పద్మనాభం గారికి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రకటన సానుభూతి తెలియజేస్తూ, ఆయన చిన్న వయసులోనే చనిపోవటం రాష్ట్రానికి, ఆ కుటుంబానికి తీవ్ర లోటు. ఆయన అనేక పోరాటాల్లో ఆయన పాల్గొన్నారు. ఆయన కుటుంబానికి, ఆయనకి మనశ్శాంతి కలగాలని మనస్ఫూర్తిగా చాలా చాలా చోట్ల మా ఇంటికి రావటం, చాలా చోట్ల కలవటం, మేమందరం ఈ యొక్క కాపులు మీటింగ్స్లో సంబంధించి ఆయన రిజర్వేషన్ కోసం పోరాడినప్పుడు ఎంతగానో ఆయన్ని అంటే పోరాటం చేసినప్పుడు బాధలు తప్పవు. ఏ పోరాటం చేసినా ఇబ్బందులు ఉంటాయి కదా. ఆయన అప్పటి నుంచి ఆయన కొంచెం మానసికంగా ఇబ్బంది పడ్డారు. ఆయన పవర్ఫుల్ మనిషి, అలాంటి ఇబ్బందులు ఏం పడలేదు. ఉద్యమం చేసేవాడు ఎవరో కూడా వీక్ అవ్వరు, దాని మీదే ఉంటారు.